వస్తాను. నీకు బొట్టు పెట్టి ఆ ఇంటి నుండి తీసుకొస్తాను. వస్తే నేను చంపే తీరతాను. వాడు ఆగాలంటే ఒకే ఒక దారి ఉంది. నువ్వు వాడిని ప్రేమించట్లేదని చెప్పే. రేపు వాడితో వెళ్ళిపో. మీ నాన్నని మర్చిపోయి హాయిగా వాడితో జీవితాంతో సుఖంగా ఉండు. ఏ భూమి, ఏంటి ఈ టైంలో ఎక్కడున్నావు? ఏంటి అంత టెన్షన్ పడిపోతున్నావు? ఏమైంది? ఏదో ఒకటి అయింది, నీకెందుకు అలా అంటావేంటి? ఎవరైనా టెన్షన్ పడుతుంటే మనకి క్యూరియాసిటీ పెరుగుతుంది కదా, అందుకని అడిగాను. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆ ఆనందం వల్ల నిద్ర పట్టడం లేదు. ఏంటా ఆనందం అని అడుగు, నేను చెప్తాను. అలాగే నీ టెన్షన్ ఏంటో కూడా చెప్పు, నేను వింటాను. రేపు గగన్ గారు వస్తున్నారు. చాలా దానికి నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? బావొచ్చేది నా కోసమే కదా. ఏంటి, నీకోసమా? అవును. అయినా ఎందుకు అందరూ అంత షాక్ అవుతున్నారు? మా రెండు ఫ్యామిలీస్ కొట్టుకు చేస్తున్నాయి కదా. అలాంటి టైంలో మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటే నమ్మడం కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ అదే కదా థ్రిల్. సినిమాల్లో చూడడం లేదు, ఇలాంటి లవ్ స్టోరీస్ అన్నీ సూపర్ డూపర్ హిట్. అలాగే రేపు మా జంట కూడా సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. నీకేమైనా పిచ్చా? ఆయన నీకోసం వస్తున్నారని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్పడం ఏంటి? నాకు అర్థం కదా ఏంటి? ప్రేమించుకుంటున్నప్పుడు ఆ మాత్రం తెలీదా? సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు తెలియకుండా వస్తున్నాడు, అయినా తెలిసిపోయింది. నీ సోది వినే ఓపిక నాకు లేదు. వెళ్ళికి నుంచి. ఏంటి అంత చిరాకు పడతావు? ఓ, మా బావ నా కోసం వస్తున్నాడని తట్టుకోలేకపోతున్నావా? రేపు నీకే తెలుస్తుందిలే. బావొచ్చి నేను ప్రేమించేది నక్షత్రాన్నే అంటాడు. అప్పుడు అందరూ షాక్ అవుతారు. వాళ్లతో పాటు నువ్వు కూడా షాక్ అవుదుగాన్లే. అవును, నా కోసం బావొస్తున్నాడంటే నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? కొంపదీసి బావ మీద నీకేమన్నా క్రష్ ఉందా? ఉంటే ఈ క్షణమే కట్ చేసుకో, లేదంటే రేపు చాలా డిసప్పాయింట్ అవుతావు. అయినా నా ఎగ్జైట్మెంట్ నేను ఎంజాయ్ చేద్దామని వస్తే ఏడుపు మొహంతో ఎదురుగా నువ్వేంటి? వెళ్ళు, వెళ్ళిక్కడి నుంచి. నీ పిచ్చిని భరించడం కంటే వెళ్ళిపోవడమే మేలు. నీ కొద్దన్నం. హ్యాండ్సమ్ బావని పడేశానని జలస్ దీనికి. టైం 12:30 అయిందే. ఆకలి దంచేస్తోంది. కనీసం ఇంత అన్నమైన పెట్టవే, తట్టుకోలేకపోతున్నాను. నోరు మూయండి. అందరం కలిసి భోంచేద్దామంటే అడుక్కునేవాడిలో ఏంటా గావు కేకలు? మనం తిని పడుకుంటే వాళ్ళు ఫీల్ అవరు, కోడలి పిల్ల ఫీల్ అవదు. దేవుడా, అదిగో వచ్చేసినట్టున్నారు వాళ్ళు. అమ్మయ్యా, బతికిపోయాను. పద. ఒరేయ్, పెళ్ళినడక తర్వాత తొందర రండిరా, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ఒరేయ్, నువ్వు మామూలుగా వచ్చినట్లేదురా, నాకు కాస్త అన్నం తెచ్చిన దేవుళ్ళ కనపడుతున్నావు. అన్నం తేవడం ఏంటి నాన్న?
మేం బయట రెస్టారెంట్లో తినేసి వచ్చాం. ఏ ఇంట్లో అమ్మ ఉండలేదా? అంటే మీరొస్తే అందరం కలిసి భోంచేద్దామని వెయిట్ చేస్తున్నాం. బయట చేసి వచ్చేసామంటున్నారుగా, సంతోషం రా. ఏమ్మా సినిమా ఎలా ఉంది? బోర్ అత్తయ్య, అంత ఇంట్రెస్టింగ్ గా లేదు. ఎరా మంచి సినిమాకి తీసుకెళ్లాలని తెలీదు? నువ్వు కూడా మీ నాన్నలాగే తయారయ్యావు. పోన్లేమ్మా, రేపు నేను నిన్ను మంచి సినిమాకి తీసుకెళ్తాను. మీ అత్తయ్యకి ఫోన్ చేసి మేం నిన్ను బాగా చూసుకుంటున్నాం, మీ ఆయన నిన్ను సినిమా కూడా తీసుకెళ్లాడని చెప్పకూడదు? రేపు చెప్తాను అత్తయ్య. రేపు వద్దమ్మా, ఇప్పుడే చెప్పు. అంటే పడుకుంటారేమో. పడుకుంటే లేచి మాట్లాడుతుందిలే. అమ్మా త్వరగా చెయ్యమ్మా, నాకు ఆకలి దంచేస్తుంది. చెయ్యి. అత్తయ్య నిద్రపోతున్నట్టున్నారు, ఆన్సర్ చేయలేదు. ఇంకోసారి చెయ్యమ్మా, తనే లేస్తుంది. హలో హలో అత్తయ్య, నేను ఇందుని మాట్లాడుతున్నాను. ఈ టైంలో ఏంటి? మా అత్తయ్య వాళ్ళు నన్ను బాగా చూసుకుంటున్నారు అత్తయ్య. అయితే మా ఆయన నన్ను సినిమాకి కూడా తీసుకెళ్ళాడు అత్తయ్య. ఒసేయ్, నీకు అసలు మత్తుందా పోయిందా? అంటే ఫోన్ చేసి ఇదంతా చెప్పమని మా అత్తయ్య చెప్పింది అత్తయ్య. ఈ టైంలోనా? అవును. తనకివ్వవే ఫోను. సరే అత్తయ్య, మీతో మాట్లాడతారంట. హలో, ఏమే నీ బుర్రకేమైనా బూజు పట్టిందా? అర్ధరాత్రి మొదలు తెరవ అన్నట్టు ఈ టైంలో ఫోన్ చేసావేంటే? అంటే మీరిస్తారన్న. నోర్ముయ్. కోడల్ని బాగా చూసుకుంటే నీకేమైనా ఆస్కర్ అవార్డు ఇస్తారేంటి? ఏ నీ ఒక్కతికే ఉందా కోళ్ళు? నువ్వు ఒక్కదానివే బాగా చూసుకుంటున్నావా? అయినా నీ కోడలు నీ కొడుకుతో సినిమాకి వెళ్తే నాకు అర్ధరాత్రి ఫోన్ చేసి చెప్పడం ఏంటే? పక్కింటోడితో వెళ్తే చెప్పాలి గాని ఇంకెప్పుడు మాత్రం అర్ధరాత్రి ఫోన్ చేయకు. అసలు పొద్దున కూడా ఫోన్ చేయకు. పెట్టి ఏమంటున్నారు అప్పారావు గారు? నేను చెప్పేదేం వినకుండా చడామడా తిట్టేసి ఫోన్ పెట్టేసింది. మంచి పని అయింది. అయినా ఈ టైంలో ఫోన్ చేస్తే తీటకు ముద్దెట్టుకుంటారంటే? పోసేయ్, ముందు నాకు కథ ముద్దటవే. రేపు పొద్దున వెళ్ళి ఆ కట్న సంగతి తేల్చుకొద్దాము. పదవే. సరే రండి. మీరు వెళ్ళండిరా. ఇప్పుడు ఏం చేద్దామండి? అమ్మా, భూమి మా మనిషి. మా మనిషి అని చెప్పుకోవడం కోసమే మొట్టమొదట ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మా ఇంట అడుగు పెట్టించావు. అలాంటి భూమిని ఈ ఇంటి కోడలిగా శాశ్వతంగా తెచ్చేసుకోవడం కోసం వెళ్తున్నాం. గొడవైనా గోలైనా నువ్వే అడ్డుపడి మాకు తోడుగా ఉండమ్మా. భూమిని తెచ్చేసుకోవడానికి మాకు సహాయం చేయి తల్లి.
గగన్ ఇప్పుడు ఇదెందుకమ్మా? ఇదేరా, ఎవరు నా కోడలుగా వస్తారో తెలియకపోయినా నా కోడలు కోసమని చేయించుకున్న మొట్టమొదటి నగ. ప్రేమతో తీసుకువెళ్ళావో, ప్రాణం కాపాడిందన్న కృతజ్ఞతతో తీసుకువెళ్ళావో తెలీదు, కానీ దీన్నే నువ్వు భూమికి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నావు. అలాంటి ఈ నెక్లెస్ నువ్వు భూమి మెడలో వేస్తే 3 ముళ్ళకి సమానంగా కనపడుతుంది. ఇది భూమి మెడలో వేసి తీసుకొచ్చేస్తే భూమితో నీకు పెళ్ళైపోయినట్టే. బా, ఎంత ధీమాగా చెప్తున్నావమ్మా. ఆ ఇంటికి వెళ్ళాక ఏమవుతుందో ఏమో అని ఉదయం నుంచి నేను టెన్షన్తో చస్తున్నాను. నీకు కొంచెం కూడా టెన్షన్ లేదే? ఎందుకే టెన్షన్? మన భూమి ఏమైనా ఆ శరశ్చంద్ర కన్న కూతురా ఏంటి? ఆయన ఇవ్వడు, మనం తెచ్చుకోలేం అనుకోవడానికి మన భూమి మనం తెచ్చేసుకుంటున్నాం, అంతే. అంతే కదా గగన్? అవునమ్మా, అంతే. కరెక్ట్గా 10 గంటలకు వచ్చి భూమిని తీసుకెళ్తానని ఛాలెంజ్ చేశాను. ఒక్క నిమిషం లేట్ అయినా భయపడ్డానేమో అన్న ఆలోచన ఆ శరత్చంద్రకి రావచ్చు. అలాంటి అవకాశం వాడికి నేను ఇవ్వాలని అనుకోవట్లేదు. బయలుదేరు, పదండి. అమ్మా భూమి, ఏంటమ్మా అలా ఉన్నావు? మరెలా ఉండాలి మావయ్య? మీ అబ్బాయి ఈరోజు వస్తే ఏం జరుగుతుందో ఏంటో అని ఒకటే ఆలోచన మావయ్య. ఆయన రాకుండా మనం ఆపే తుది ప్రయత్నంగానే ఆగిపోయింది. ఒక పక్క ప్రాణం ఇచ్చిన తండ్రి, ఇంకో పక్క జీవితం పంచుకోబోయే భర్త. ఇద్దరూ నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఆ 2 ఒకదాన్ని ఒకటి విడిచి ఉండలేరు. ఆ రెండిట్లో ఏది ముఖ్యమో తేల్చుకోమంటే ఏమని తెలుసుకోను? నాకేం అర్థం కావట్లేదు మావయ్య. బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చానమ్మా. నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. గగన్తో వెళ్ళిపోమ్మా. ఏం మాట్లాడుతున్నాను మావయ్య? ఎవరినైతే వెతుక్కుంటూ వచ్చానో ఆ నాన్నని
వదులుకుని వెళ్ళిపోవాలా? వెళ్ళిపోవాలి. తప్పదు. నువ్వు జీవితాంతం కలిసి బతకాలనుకుంటున్నవాడు నీకోసం వస్తున్నాడమ్మా. వాడు అపార్థం చేసుకుని తిరిగి వెళ్ళిపోతే నువ్వు ఒంటరిగా మిగిలిపోతావు. అప్పుడు మీ నాన్న నీకింకో సంబంధం చూసి పెళ్లి చేస్తాడు. నువ్వు భరించగలవా? ఆ ఊహని కూడా భరించలేను మావయ్య. కదా, అందుకే నేను వాడితో వెళ్ళిపోమంటున్నాను. కానీ నాన్న, అటు నాన్న కావాలి, ఇటు వాడు కావాలని నువ్వు ప్రయత్నం చేసావు కదమ్మా. అయినా వాడిని ఇక్కడికి రాకుండా మనం ఆపలేకపోతున్నాం. భూమి, నువ్వు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనమ్మా. అంటే నాన్నని వదులుకోమంటారా మావయ్య? వదులుకుంటే వదిలిపోయేది కాదమ్మా తండ్రి కూతుళ్ళ బంధం. నువ్వే ఆయన కన్న కూతురు అని ఆయనకి తెలిసిన రోజు నువ్వెక్కడున్నా వచ్చి నువ్వు బాగుండాలనే ఆలోచిస్తాడు కానీ వాణ్ణి వదిలేయమని చెప్పడు. నిజంగా నా కోసం నాన్న వస్తారా మావయ్య? వస్తాడమ్మా, నన్ను నమ్ము. కన్న బంధాన్ని కాలం పరీక్షిస్తుందేమో గాని శాశ్వతంగా మాత్రం విడదీయలేదు. నువ్వు వెళ్ళు. సరే మావయ్య, మీ మాట నమ్మి ఆయనతో వెళ్ళిపోతున్నాను. ఏంటమ్మాయ్, ఏం చేస్తున్నావు? కనిపించడం లేదా? సర్దుకుంటున్నాను. ఇవి నగలు, ఇవి బట్టలు. కనబడుతున్నాయి కనబడుతున్నాయి. ఏదో ఊరెళ్తున్నట్టున్నావు. ఊరెళ్ళడమేంటి నీ మొహం? మా అత్తారింటికి వెళ్తున్నాను. నన్ను తీసుకెళ్ళడానికి నా గగన్ బావ వస్తున్నారు కదా. ఒసే పిచ్చిదానా, నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళు వస్తుంది నీకోసం కాదు, భూమి కోసం. నీకే మతిపోయింది. బావ వస్తున్నాడు కదా, బావతో నేను వెళ్ళిపోతాను కదా, అప్పుడు తెలుస్తుంది బావ నా కోసమే వచ్చాడని. ఓహో, అయితే గగన్ వస్తే నువ్వు గగన్తో వెళ్ళిపోతావన్నమాట. హాయిగా వెళ్ళిపోతాను. ఆహా, నీకు పెళ్లి కాలేదు కనుక మొగుడు విలువ తెలియడం లేదే గోరింటాకు. నిజానికి ఆడదానికి మొగుడే ప్రపంచమై ఉండాలి. అబ్బో అబ్బో కాదు, ఇవేవి తెలియవు గనకే నువ్వు పెళ్లి కాకుండా ఇలా ఉండిపోయావు. గోరింటాకు పెట్టుకుంటే కాదు, ఎవరి మీదైనా మనసు పడి వాణ్ణి పెళ్లి చేసుకుంటే అవుతుంది పెళ్లి. ఇది తెలియకే నేను ఇప్పటిదాకా పెళ్లి కాకుండా ఉండిపోయాను అంటావు, అంతేనా? అంతే కదా, దేనికైనా టాలెంట్ ఉండాలి. ఉందమ్మోయ్, నీలా నీ బావను పట్టుకునేంత కాకపోయినా నేను చెప్పాలనుకున్నది అవతల వాళ్ళు నమ్మేంత వరకు చెప్పేంత టాలెంట్ మాత్రం నాకుంది. చూసావా అమ్మాయి, నీ కూతురు టాలెంట్.
ఇది గగన్ గాని ప్రేమిస్తుందని నెత్తి నోరు బాదుకొని మరీ చెప్పాను. నువ్వు నమ్మేవా? ఇప్పుడు విన్నావు కదా, ఇప్పుడైనా నమ్ముతావా?